డిగ్రీ ప్రథమ సంవత్సరం తెలుగు విద్యార్థులకి ఈ సంవత్సరం సిలబస్లో భాగంగా హితోపదేశం అనేటువంటి పాఠ్యాంశం ఉన్నది. ఆ పాఠ్యాంశంలో ఇప్పుడు మనం ఒకసారి ఆ పాఠ్యాంశం గురించి చర్చించుకుందాము. మహాభారతాన్ని సంస్కృతంలో వ్యాస మహర్షి రాస్తే తెలుగులోకి ముగ్గురు కవులు అనువదించడం జరిగింది. వాళ్ళు నన్నయ్య, తిక్కన, ఎర్రన. మీకున్నటువంటి పాఠ్యాంశము తిక్కన రచించినటువంటి మహాభారతంలో ఉన్నది. 18 పర్వాల మహాభారతాన్ని నన్నయ్య, తిక్కన ముగ్గురు రచించడం జరిగింది. తిక్కన 15 పర్వాల మహాభారతాన్ని రాశాడు. అందులో శర్య పర్వం మీకున్నటువంటి పాఠ్యాంశం ఇప్పుడు హితోపదేశము. ఈ హితోపదేశానికి వస్తే హితము అంటే మంచి, ఉపదేశము అంటే చెప్పడం. హితము ఎవరికి చెప్తున్నారు? ఇది కృపాచార్యుడు దుర్యోధనకి చెప్తున్నాడు. ఇది హితోపదేశము. కవి పరిచయం ఒకసారి గమనిస్తే ఈ పాఠ్యభాగం పేరు హితోపదేశము. మూల గ్రంథము ఆంధ్ర మహాభారతం శల్యపర్వం నుంచి ప్రథమాశ్వాస నుంచి తీసుకోబడింది. కవి తిక్కన సోమయాజి. తల్లిదండ్రులు అన్నమ్మ కొమ్మన దండనాథుడు. కాలం 13వ శతాబ్దం. నెల్లూరును పాలించిన మనవసిద్ధి ఆస్థాన కవి ఈ తిక్కన. ఇతర రచనలు మహాభారతంలో విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాల మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు. నిర్వచనోత్తర రామాయణం, విజయసేనం, కృష్ణశతకం, కవి సార్వభౌమ ఛందస్సు ఈయన ఇతర రచనలు. బిరుదులకు వస్తే కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు. సమకాలీన కవులు మారణ, కేతన. రచనా శైలి నాటకీయ శైలి. అల్పాక్షరాలలో అనల్పార్థాన్ని తిక్కన రచనలో గమనించవచ్చు. అంటే తక్కువ పదాలతో ఎక్కువ అర్థాన్ని చెప్పగలిగేటువంటి రచనా శైలి ఈ తిక్కనది. నేపథ్యానికి వస్తే మహాభారతం యుద్ధము ముగింపు దశకి చేరుకుంది. ధృతరాష్ట్రుడు సంజయుని యుద్ధ సమాచారం అడిగాడు. సంజయుడు కర్ణుడు మరణించాడని తెలిపాడు. కౌరవులు పరాజయం పాలయ్యారు అని పలికాడు. రాజా కౌరవ సైన్యం క్షీణించింది. మిగిలిన కొద్దిపాటి సైన్యంతో దుర్యోధనుడు స్కందావరంలో ప్రవేశించాడు అని తెలిపాడు. దుర్యోధనుడు పరాజయ భారంతో స్కందావరంలో బంధువులతో సమావేశం అయ్యాడు. అనంతరం ఇంకా ఏం చేయాలి అనేటువంటి సమాలోచన మొదలుపెట్టాడు. అప్పుడు కృపాచార్యుడు దుర్యోధనుడితో ఇకనైనా యుద్ధం ఆపేయడం మంచిదని హితోపదేశం చేస్తాడు. అంటే అప్పటికే చాలామంది రాజులు మరణించడం జరిగింది. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు అటువంటి యుద్ధవీరులు మరణించడం జరిగింది. కాబట్టి కృపాచార్యుని హితోక్తులతో మన పాఠ్యాంశం మొదలవుతుంది. ఇందులో ముఖ్యమైనటువంటి ప్రతిపదార్థాలని ఒకసారి చూద్దాం. అమరనదీతనూభవుడు అస్త్రగురుండును కర్ణుడు పరాక్రమ మహనీయులు ఆవహదురందరులు అట్టి తత్పుగల్గు భూరమణులు బంధుమిత్రులు దురంబున అందరున్ పాండునందనుల్ సమయగజేసిరట్లు భుజశక్తియు దైవ బలంబు ఎక్కుడై. అమరనది దేవనది అంటే గంగా నది. తనూభవుడు తనయుడైనటువంటి భీష్ముడు, అస్త్రగురుండు అస్త్ర విద్యకు గురువైన వాడును ద్రోణుడు, కర్ణుడు పరాక్రమ మహనీయులు అంటే ఎంతో పరాక్రమం చూపించేటువంటి వాళ్ళు, గొప్పవారు. ఆవహ దురంధరులు యుద్ధం చేయడంలో ప్రముఖులైనటువంటి మిగిలిన కల్గు ఉన్నటువంటి భూరమణులు రాజులు, బంధుమిత్రులు చుట్టాలు స్నేహితులు. అట్టి వారందరూ పాండునందనులు పాండవుల యొక్క భుజశక్తి దైవబలంబు ఆ దైవబలము ఎక్కువగా ఉన్నవారే ఈ యుద్ధంలో ఆ విధంగా మరణించేట్లుగా చేశారు అని చెప్తున్నాడు. అంటే భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వీళ్ళందరూ కూడా యుద్ధంలో ఈపాటికే మరణించారు అని చెప్తున్నాడు. వెరగునులావున్ కలుగును వీరులు పోరుల బద్దహీన తన్బొరసితి అస్త్రశస్త్రహతి భూవర చిక్కిన వారు ఒల్లబోయిరి విను పాండురాజసుతులేవురు కంటికి రెప్పచెందమై హరితముగావగా వెలసి రక్షత దేహ విలాస సంపదల్. ఓ భూవర, ఓ రాజా, అస్త్రశస్త్రాలచే ప్రయోగించి అంటే మంత్రపూర్వకంగా ఆయుధం చేత కానీ మంత్రపూర్వకం కాని ఆయుధం చేత కానీ హత్యని దెబ్బల వల్ల అంటే
కౌరవ సైన్యంలో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అని చెప్తున్నారనమాట. అటువంటి దెబ్బలు కలిగినటువంటి వెరవన్ ఉపాయములను లావున్ శక్తిని కలుగు వీరులు సూరులు వీరందరూ కూడా పడ్డారు. ఈ యుద్ధంలో చనిపోగా హీనతన్ పరిస్థితిని తక్కువతనాన్ని మేము పొందాము. చిక్కిన వారు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వల్లబోయిరి మూర్చపోయారు. విను పాండురాజు సుతులు విను దుర్యోధన పాండురాజు యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో ఆ ఐదుగురు కూడా కంటికి రెప్పచందమై వాళ్ళ ఐదుగురిని కూడా కంటికి రెప్పలాగా హరితమున్ కావగన్ శ్రీకృష్ణుడు వాళ్ళని రక్షిస్తూ ఉండగా అక్షత దేహ విలాస సంపదల్ మంచిగా శరీరంలో ఎటువంటి దెబ్బలు లేనటువంటి వాళ్ళే విలాస సంపదలు సౌందర్యం యొక్క ఐశ్వర్యంతో వెలసిరి. ఆ పాండురాజు పుత్రులు ఐదుగురు కూడా ఆ విధంగా ఉన్నారు అని చెప్తున్నాడు. ఇంతకు ముందు సెల్లి 17 దినంబులు సంగరం అతిశ్రాంతదన్ కుందిరింది కలసైనుకుల దెసగలుగు యోధులాక్రాంత విరోధి దర్పుడు పురందర నందనుడు వల్మికల్మి నిశ్చింతత ఉల్లసిల్లెదరు చెక్కు చమర్పక కౌరవేశ్వర. ఓ కౌరవేశ్వర, కౌరవుల ప్రభు అయినటువంటి ఓ దుర్యోధన, ఇప్పటికే 17 రోజులు యుద్ధం సాగడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి సైనికులు బాగా అలసిపోయారట, మిక్కిలి అలసట చెందారట, కుంగిపోయారంటే బలహీనమైపోయారు. 17 రోజులు యుద్ధం జరిగింది కదా. ఆ దేశం అటువైపు చూసుకుంటే పాండవులు ఎలా ఉన్నారు? కల్గు యోధులు, అక్కడ ఉన్నటువంటి యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆక్రాంత విరోధి దర్పుడు ఆక్రమించగల శత్రువుల యొక్క గర్వం కలవాడు అయినటువంటి పురందరనందనుడు ఇంద్రుని యొక్క కుమారుడు అంటే అర్జునుడు బల్మికల్మి శత్రువులు జయించగల శక్తి సంపదలు ఉన్నటువంటి వాడు. అతను చెక్కు చెమర్పక కొంచెం కూడా అలసట లేకుండా, అంటే కౌరవులలో అందరూ సైన్యమంతా అలసిపోయి అలసటగా ఉండి 17 రోజుల యుద్ధానికి వాళ్ళు కుంగిపోతే, ఇటువైపు పాండవులు మాత్రము బల్మికల్మి శత్రువుల్ని జయించగలము అన్నటువంటి శక్తి సంపదల వల్ల చెక్కు చెమర్పగా వాళ్ళకి కొద్దిగా కూడా అలసట లేకుండా నిశ్చింతదం ఏ విధమైన చింత లేకుండా ఉల్లసిల్లెదరు వారు సంతోషంగా ఉన్నారు. సమరము నిష్కారం. ఇప్పుడు ఇందాక చెప్పిన 3 కూడా ప్రతిపదార్థ మధ్యాలమ్మ. ఇప్పుడు చెప్పేటువంటివి భావాలు వస్తాయి, అవి ఒక్కసారి చూడండి. సమరము నిష్కారణమై రణమునుంబాటిల్లే ఎల్లరాజులు భరతోత్తములు మడిసిరి విడుకోపము దీర్ఘక్రోధుడైన పతికీడు నందున్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎక్కువ కాలం ఏ రాజుకైతే కోపం ఉంటుందో దీర్ఘక్రోధుడైన పతికి కీడు నందునంటే ఎక్కువ కాలం ఏ రాజుకైతే కోపం ఉంటుందో అటువంటి రాజు నాశనమవుతాడు అని చెప్తున్నాడు కృపాచార్యుడు. ఈ యుద్ధం కారణం లేని యుద్ధం వల్ల జరిగింది. సమరం నిష్కారణము, కారణం లేని యుద్ధం వల్ల జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్త రాజులు భరతవంశంలో ఉన్నటువంటి శ్రేష్ఠులు అందరూ కూడా ఇప్పటికే మరణించారు. అందువల్ల విడుకోపము, ఓ దుర్యోధన ఇప్పటికైనా కోపాన్ని విడిచిపెట్టు, ఎందుకంటే దీర్ఘక్రోధుడైన పతి ఆ రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాశనాన్ని పొందుతారు అని హితము చెప్తున్నాడు కృపాచార్యుడు. నిన్నుగాచికొనుము, ఇది కూడా భావం వచ్చేటువంటి పద్యం అమ్మ. నిన్ను నువ్వు రక్షించుకో దుర్యోధన, ఎందుకు నీవు జీవించి ఉంటేనే కదా నీకు ఏ సంపదలు ఉన్నా కూడా నీకు సమకూరేవి. ధర్మనందను ధర్మరాజుని మంచిగా చూడు, అతన్ని చెడుగా ఆలోచించుకో. ఎందుకంటే అతడు రాజు, నేనే రాజు అని గర్వం అతనికి ఉండదు. మదము గర్వము అతనికి ఏమీ ఉండవు. కాబట్టి నిన్న భావాలను మనసులో అతను ఆ ధర్మరాజు చేరనివ్వడు. కాబట్టి యుద్ధాన్ని విరమించి సంధి అనేటువంటిది చేసుకో అని దుర్యోధనుడికి కృపాచార్యుడు చెప్తున్నాడు. ఈ 2 పద్యాలు భావాలకి వస్తాయమ్మా. ఒక్కసారి సారాంశము లేదా ఈ ప్రశ్న యొక్క సమాధానం చూడండి. అంటే కృపాచార్యుడు ఏ విధంగా హితబోధన చేశాడు అనేటువంటి విషయాన్ని చూడండి. కృపాచార్యుడు దుర్యోధనుడికి చేసిన హితోపదేశాన్ని తెలపండి. కురుక్షేత్రం మొదలయ్యి అప్పటికే 17 రోజులు అయింది. కౌరవ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరణించారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, దుశ్శాసనుడు ఎంతోమంది మహావీరులు మరణించారు. దుర్యోధనుడు పరాజయ భారంతో మిగిలిన వారితో సమాలోచన ప్రారంభించాడు. అంటే తర్వాత యుద్ధం ఎలా జరపాలి అనేటువంటిది. ఆ సమయంలో కృపాచార్యుడు దుర్యోధనుడికి హితము బోధ చేస్తాడు. అదే కదమ్మా హితోపదేశము. కృపాచార్యుని హితబోధ. దుర్యోధన, రాజులకు యుద్ధం చేయడం కర్తవ్యమే, కానీ ఆ ధర్మాన్ని పాటించాలి.
కానీ పూర్వపు రాజులు కీర్తిని అలా పాటించి అందరూ కూడా ఉత్తమ లోకాల్ని పొందారు. కానీ ఇప్పుడు క్షత్రియ ధర్మానికి విరుద్ధంగా నీకు మాట చెప్తున్నాను, నా మాటలు చక్కగా విను, అవి నీకు శుభం కలిగిస్తాయి అనుకుంటే ఆచరించు, లేదా నీ మార్గంలోనే వెళ్ళు అని కృపాచార్యుడు దుర్యోధనుడితో ఇలా అంటున్నాడు. పాండవుల శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఎంతో చక్కగా వర్ణన ఉంటుందమ్మా. రాజా భీష్ముడు, ద్రోణుడు, కర్ణులు ఎలాంటి పరాక్రమం వాళ్ళో నీకు తెలియంది కాదు. కౌరవ సైన్యంలో చాలామంది శక్తివంతులే, కానీ వారందరినీ పాండవులు తమ భుజబలంతోనూ దైవబలంతోనూ జయించగలిగారు. మనం శక్తిని కోల్పోయాం, మన వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు పోయారు. అంటే అక్కడ సైన్యం ఎలా ఉంది అనేటువంటిది కృపాచార్యుడు వివరిస్తున్నాడు. శరీరం తుట్లు పడ్డాయి. పాండవులకేమో శ్రీకృష్ణ పరమాత్మ అండగా ఉంది, కంటికి రెప్పలాగా, కంటికి రెప్ప చందమై అని చెప్తాడమ్మా. శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల్ని రక్షిస్తున్నాడు, అందుకు వారి శరీరాలు గాయాలు లేకుండా ప్రకాశిస్తున్నాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు అర్జున పరాక్రమం ఎలా ఉందో వివరిస్తున్నాడు. దుర్యోధన ఏనుగు సరోవరాన్ని కలిచివేసినట్టు అర్జునుడు కౌరవ సైన్యాన్ని మట్టుపెట్టగలడు. అతని వేగానికి, శక్తికి మిగిలిన సేనలు ఎవ్వరూ నివారింపలేరు. సింహం విరుచుకుపడినట్లుగా అర్జునుడు తన అస్త్రశస్త్రాలతో వీరవిహారం చేస్తున్నాడు. అర్జునుడు దావాగ్ని జ్వాల, ఆ జ్వాలకు శ్రీకృష్ణుడు అనే వాయువు తోడైతే కౌరవ సైన్యం తగలబడిపోతుంది. అంటే వాయువు తోడైతే అగ్ని అనేటువంటిది ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో, ఇక్కడ శ్రీకృష్ణుడు అనేటువంటి వాయువు తోడైతే అర్జునుడు వేసేటువంటి బాణాలు అంత వేగంగా దూసుకుపోతాయి అని చెప్తున్నాడు. సైంధవుణ్ణి ఎంతమంది కాపాడాలని ప్రయత్నించిన ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, నీవు, నీ సోదరులు నన్ను దాటి చంపగలిగారు. 17 రోజుల పోరు తర్వాత కూడా అర్జునుడి శక్తి సామర్థ్యాలు, వేగం, ఉత్సాహం తగ్గలేదు. మహావీరులు కోల్పోయిన మన సేనను అర్జునుడు తేలిక ఓడించగలడు అని కృపాచార్యుడు అన్నాడు. సంధి కోసం ప్రయత్నం. భీముడు బలం కూడా మనకు తెలియంది కాదు. అంటే కృపాచార్యుడు దుర్యోధనుడికి చెప్తున్నాడు, సంధి చేసుకుంటే మంచిది, ఇప్పటికైనా ఉన్నటువంటి సైన్యంలో కొంతమందన్నా జీవిస్తారు అని చెప్తున్నాడు. ధర్మరాజులోని శాంత లక్షణాన్ని వినియోగించుకొని సంధి ప్రయత్నం చేద్దాం. పాండవుల పట్ల నీ కోపాన్ని ఉపసంహరించు, కారణం లేకుండా శత్రుత్వం కలిగింది. ఇందాక చెప్పాం కదమ్మా ఆ భావము, ఆ పద్యం యొక్క భావం. యుద్ధం చేయవలసి వచ్చింది, అధికమైన కోపం దీర్ఘక్రోధుడైన పతి కీడు నొందును, అది ఆత్మ వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి మన శక్తి సామర్థ్యాలు తగ్గినప్పుడు యుద్ధం పనికిరాదు, తగినది కాదు. యుద్ధ ప్రయత్నం వల్ల ప్రయోజనం శూన్యం. సంధి చేసుకోవడం ఉచితంగా అనిపిస్తుంది. పూజ్యులు, ధర్మం తెలిసిన వారు ఇలాంటి మార్గాన్ని సూచించారు. నిన్ను నువ్వు రక్షించుకుని సర్వసంపదలు కలుగుతాయి. ధర్మరాజు, శ్రీకృష్ణుడు కూడా సంధి ప్రయత్నానికి ఆహ్వానిస్తారు, వాళ్ళు తప్పనిసరిగా ఒప్పుకుంటారు అని చెప్తున్నాడు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వారికి అడ్డు చెప్పరు. అంటే శ్రీకృష్ణుడు కానీ ధర్మరాజు కానీ చెప్తే ఇంకా మిగతా అన్నదమ్ములు ఎవరు మాట్లాడరు. మన సంధి ప్రయత్నం చేస్తే సంధి జరుగుతుంది అని దుఃఖంతో నిండిన మనసుతో కృపాచార్యుడు పలికాడు. తన ప్రాణాలకు భయపడో, యుద్ధానికి వణికిపోయో ఈ మాటలు పలకడం లేదు అని గుర్తు చేస్తాడు. సందేశం. దుర్యోధనుడు పాండవులకు రాజ్యభాగం ఇవ్వకుండా సమస్త రాజ్య సంపదలను పొందాలని యుద్ధం ప్రారంభించాడు. ఇప్పుడు అతడే నాశనం పొందితే యుద్ధం వల్ల ప్రయోజనం ఉండదు అని కృపాచార్యుడు సంధి ప్రయత్నం చేయమని హితోపదేశం చేశాడు. అది మొదటి ప్రశ్నమ్మ. వ్యాసరూప ప్రశ్నల్లో ఇది రెండోది. హితోపదేశం పాఠ్యాంశం ద్వారా ఈనాటి సమాజానికి అందించే సందేశం ఏంటి? హితోపదేశం పాఠ్యాంశం ద్వారా ఈ కింది విషయాలు తెలుసుకోవచ్చు. అధిక కోపం ఉన్నవాళ్ళు ఎంతటి వారైనా నాశనం పొందుతారు. ఎందుకంటే దానికి ఉదాహరణ దుర్యోధన్ని మనం పాఠంలో చెప్పుకున్నామమ్మా. పగ సాధించే పంతం ప్రమాదకరమైంది. ఆత్మవినాశనం వల్ల ప్రయోజనం ఉండదు. పూజ్యులు పెద్దవారి పట్ల స్నేహభావాన్ని, గౌరవాన్ని కలిగి ఉండాలి. కారణం లేని శత్రుత్వం అశాంతిని కలిగిస్తుంది. పెద్దలు ఉపదేశాన్ని వినాలి, ఆలోచించాలి, సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి. ఎదుటివారి శక్తి సామర్థ్యాలు అంచనా వేసుకోగలగాలి. సర్వం నాకే కావాలి అంటే దుర్యోధనులాగా ఆలోచించుకోండి. స్వార్థపూరిత ఆలోచనలు విడిచిపెట్టాలి. మనకు చెందిన వాటి పట్ల దురాశ పనికిరాదు. అంటే అవి మనవి కావు, చందని వాటి పట్ల మనకి ఆ దురాశ అనేటువంటిది ఉండకూడదు. ఎంతటి పదవిలో ఉన్నా మదము, గర్వము అనేది ఉండకూడదు. సిరి సంపదలు
ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ములు ఏకాభిప్రాయంగానే ఉండాలి. శాంతి, సహనం, దయ, మానవీయత ప్రపంచ శాంతికి మార్గాలు. యుద్ధాలు లేని ప్రపంచాన్ని ఆవిష్కరించుకోవాలి. సమస్త ప్రకృతి, ప్రపంచము ధర్మం వైపే నిలబడతాయి. మోసం, కుట్రలు, స్త్రీని అవమానించడం లాంటివి ఎంతటి వారినైనా నాశనం చేస్తాయి. మార్దవ లక్షణాన్ని చేతగానితనం అని అనుకోరాదు. ఈ విధంగా ఈ పాఠ్యాంశము చెప్పడం జరిగింది. ఎన్నో మంచి మంచి విషయాలు తిక్కన సోమయాజి ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఈ విధంగా మీరు ప్రతిపదార్థ పద్యాలు, తర్వాత ఇందాక చూసుకున్న భావాలు, తర్వాత ఈ వ్యాసరూప ప్రశ్నలు అన్నీ కూడా చక్కగా చదువుకొని మంచిగా పరీక్ష రాయాలి. ధన్యవాదాలు.